ఓం నమో వెంకటేశాయ. తిరుమల మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో చైర్మన్ క్యాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టి ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ తరపున అయితే మేము ఊరుకోం. అది ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం, అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా దాని మీద పెద్ద యుద్ధమే చేస్తాం. గతంలో కూడా చూసటం అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేసాం, పోరాడడం సాధించుకున్నాం కూడా. ఇప్పుడు తాజాగా రోబ్లాక్స్ అనే ఒక యాప్, సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లాక్స్ అని. అందులో మన రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుని ఎలా చేసుకోవచ్చు, ఎలా ఆ గుళ్ళ లోపల ఎలా ఉంటుంది, ఆ లోపల ఎలా జరుగుతుంది, ఎలా వెళ్ళొచ్చు, ఎలా రావచ్చు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు. మేము తిరుపతికి సంబంధించే మాట్లాడుతున్నాము, మిగతా గురి గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు చైర్మన్ గారికి వెళ్తాం కాబట్టి అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపం ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర స్వామితో ఆటలాడతారా? పిల్ల చేష్టలు చేస్తున్నారు మీరు. మీ లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడితో ఆటలాడటం ఏంది? వెంకటేశ్వర స్వామితో ఆడుతున్నారా? క్రైమ్ దొంగలు ఎక్కువైపోయారండి. దేవుని రూపంలో పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ రోబ్లాక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించి వితిన్ సెకండ్స్లో ఇప్పుడే సివిఎన్ఎస్ఓ గారికి కూడా లెటర్ పంపించారు. మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా, హిందూ మతాల జోలికి రావాలన్నా, ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కోరాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు కూడా సరే ఇంకొకసారి ఈ యాప్లు వాళ్ళ డబ్బుల కోసమో, వాళ్ళ మైలేజ్ కోసమో, వాళ్ళ పబ్లిసిటీ కోసమో దేవుళ్ళని వాడుకుంటే మాత్రం బాగోదు. ఎందుకంటే చాలా బాధ వేసింది. ఇది మన భద్రత దృష్ట్యా కూడా, ఆలయ భద్రత దృష్ట్యా కూడా భంగం కలిగే అవకాశం ఉంది. ఆ యాప్ ద్వారా కరెక్ట్గా ఎలా వెంకటేశ్వర ఆలయం నమూనా ఉంటుందో ఆ నమూనాను అలానే దించాడు. దాని ద్వారా ఉగ్రవాదులకి కూడా అవకాశం ఉండొచ్చు, చూడడానికి ఎలా రావచ్చు కూడా చేయొచ్చు. ఇవన్నీ చూస్తున్నాం మన దేశంలో ఏం జరుగుతుందో. కాబట్టి ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరమైతే హిందువుల మనోభావాలకు ఉంది. కాబట్టి దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు. కాబట్టి ఇమ్మీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీటీడీ తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఓం నమో.